నా ప్రెగ్నెన్సీ సిరీస్ లో ఈ రోజు అయితే మేము మార్నింగ్ అన్నవరం అయితే స్టార్ట్ అయ్యాము. దారిలో ఒక ప్లేస్ లో ఆగేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం. మేము ఎప్పుడు అన్నవరం వెళ్ళినా అదే ప్లేస్ లో ఆగుతాం అనమాట. అక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటది. అత్తమ్మ మా కోసం పొంగల్ కూడా తీసుకొచ్చారు. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత దారిలో వెళ్తుండగా రోడ్ సైడ్ అంతా మొత్తం మామిడిపల్లి అనమాట. మొత్తానికి శృంగువృక్షం విలేజ్ అయితే వచ్చేసాము. మేము వస్తున్నామని చెప్పి నాన్నమ్మ గారు మా కోసం ఫుడ్ అది వండేసి ఉంచారనమాట. నాన్నమ్మ గారు అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ. సో అక్కడైతే లంచ్ చేసేసి కాసేపు టైం స్పెండ్ చేసాము. వాళ్ళతో కబుర్లు చెప్పాము. ఈ లోపు తాతగారు అయితే మా కోసం కోకోనట్ అయితే తెప్పించారు. ఎండాకాలంలో వేడికి చలవా. సో వీళ్ళిద్దరూ తాతగారు ఎలా కట్ చేస్తున్నారా అని చెప్పి చూస్తున్నారు. మా వర్షగాడు అయితే దాంట్లో ఉన్న గుజ్జు కోసం గొడవ పెడుతున్నాడు. దాంతో పాటు మామిడికాయలు కూడా తెప్పించారు. ఇవైతే బంగినవిల్లి మామిడికాయలు వితౌట్ కలర్ అన్నమాట. దాంట్లో ఒకటే ముగ్గింది, అది నాకే దొరికింది. సో కట్ చేసుకుని తినేసాము. ఇంకా అవి సరిపోతాయా లేదా అని చెప్పేసి మళ్ళీ తోటలోంచి మామిడికాయలు తెప్పించారు. అలాగే మా కోసం తాటి ముంజలు కూడా తెప్పించారు. ఇంత ఎండలో కూడా మా కోసం ఇంత కష్టపడి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. మీకు కూడా ఇలాంటి గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారో ఉంటే కామెంట్ చేయండి. సో వాళ్ళకైతే బై బై చెప్పేసి ఇంకా వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాం. వాళ్ళైతే మా కోసం పప్పులు ఇంకా రైస్ బ్యాగ్స్ అవి కూడా చాలా ఇచ్చారు. కార్ అంతా ఫిల్ అయిపోయింది. సో రిటర్న్ లో అయితే క్లైమేట్